అధికార పార్టీ అధికార దుర్వినియోగం. దాని తార్కాణమే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ అవిశ్వాస తీర్మానం వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పుడే చూశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్స్ లో 18 మంది ఇక్కడే ఉన్నారు. 2 మున్సిపల్ ఆఫీస్ పోవటం జరిగింది విప్ ఇవ్వడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్కి. 25కి 20 అయినా తెలుగుదేశం పార్టీ కుతంత్రాలకు తెరలేపి మా వాళ్ళని భయభ్రాంతులను చేసి కేసులు పెడతామని బెదిరించి ఎన్ని చేసినా కూడా మేమందరం జగన్ అన్న వెంటనే నడుస్తాము, జగన్మోహన్ రెడ్డి మా కాబోయే ముఖ్యమంత్రి, మళ్లీ 2 సంవత్సరాల్లో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయన వెంటే ఉంటామని గట్టిగా నిర్ణయం తీసుకుని ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బెదిరింపులకు భయపడకుండా అందరూ ఏకకంఠంతో ఏకతాటి మీద నడుస్తూ మరొకసారి విజయ దుందుబి మోగించబోతున్నాము. ఇదే ఈ రాష్ట్రంలో మొదటి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రావడానికి. ఇంకొక గంటలో ప్రారంభమవుతుంది మీటింగ్. వెంకటగిరి పుర ప్రజలు ఎన్నుకున్న ఈ కౌన్సిలర్స్ అందరూ వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ పార్టీ తరఫునైతే గెలిచారో ఆ పార్టీనే రిప్రజెంట్ చేస్తూ ఈ వెంకటగిరి టౌన్ ని కూడా అభివృద్ది చేసుకుందాం, కలిసి పనిచేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాం. నాకు తెలిసి వెంకటగిరి నియోజకవర్గ మున్సిపాలిటీలో ఇదే మొదటి అవిశ్వాస తీర్మానం అని నేను అనుకుంటున్నాను. నాకైతే మీద లేదు. ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోతుంది. మా కార్పొరేటర్లందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే, అలాగే వైఎస్ జగన్తోనే ఉండి కలిసికట్టుగా ఈ నగర అభివృద్ధికి కృషి చేస్తామని వాళ్ళు బలంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. రాష్ట్రంలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం మరి వెంకటగిరిలో జరుగుతుంది. ముందుగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మరి మా కౌన్సిలర్లు గొప్పగా నిలబెట్టినందుకు ప్రతి కౌన్సిలర్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంత గొప్పగా నిలబెట్టారంటే ఎన్నో ప్రలోభాలు పెట్టారు. నిన్నటి వరకు కూడా అనేక కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, అధికారులను కలిశారు, పోస్ట్ పోన్మెంట్ కి చూడమని చెప్పారు. మరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు వ్యూహాత్మకమైన అడుగులు మా కార్పొరేట్ సమిష్టిగా చేయడం వల్ల ఈరోజు మరి దౌర్జన్యం, ఈ దమనకాండ, ఈ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడ్డాయి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా ఉండాలనేది మా వెంకటగిరి కౌన్సిలర్ నిరూపించినందుకు మరొకసారి వారందరూ కూడా గొప్పగా మరి వాళ్ళ గుణాలని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఇబ్బందులు పడుతున్నా ధైర్యంగా ఈ రోజు 25కి 20 మంది ధైర్యంగా జగనానికి నిలబడడం అనేది ఇది భవిష్యత్తుకు ఒక మంచి సూచికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.